ఈ మాసంలో చేయవలసినటువంటి విధి విధానాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా అనంటే, దానాలు చేయమని చెప్తారు. ఏం దానాలు చేయాలి అనంటే, ఇక అపూప దానం అంటారు. అంటే అరిసెల్ని దానం ఇవ్వమంటారు. బియ్యము, బెల్లము, నెయ్యితో చేసినటువంటి అరిసెలు ఎన్నివ్వాలి అనంటే 33 అరిసెల్ని దానంగా ఇవ్వమంటారు. అదేవిధంగా జ్యేష్ఠ మాసం అంటేనే విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, జ్యేష్టం కాష్టం అనే మాట అంటూ ఉంటారు. అంటే అంత మండిపోతూ ఉంటుంది మంట, ఎండ విపరీతంగా ఉంటుంది. తదనుగుణంగా దానాలను కూడా మన పూర్వీకులు ఏర్పరిచారు. చెప్పులు ఇవ్వమన్నారు, గొడుగుని ఇవ్వమన్నారు, విసినికర్రని ఇవ్వమన్నారు. ఈ విధమైనటువంటి దానాలన్నిటినీ కూడాను ఇవ్వమన్నారు. చిట్ట చివరికి వచ్చేసరికి బెల్లాన్ని ఇత్యాదులన్నిటినీ కూడాను దానంగా ఇవ్వమన్నారు. ఈ విధంగా ఎవరైతే గనక దానాలు ఇస్తారో అవి అత్యంతమైనటువంటి రెట్టింపు ఫలాన్ని ఇస్తాయి. ఎందుకంటే అధికస్య అధికం ఫలం అనేటటువంటి మాట వినపడుతూ ఉంటుంది మనకి కదా. అలాగే ఈ విధంగా ఈ మాసం కూడాను అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి మనం చేసేటటువంటి ఏ దానమైనా కూడా అధిక ఫలాన్ని ఇస్తుంది.